యో గైస్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. నిజంగానే గోజో సాటర్ వస్తుండంటావా? యానిమీ కాదు, మొత్తం సిరీస్ కి మళ్ళీ రిటర్న్ అవుతుండంటారా? సో రైట్ నో లాస్ట్ వీక్ నుంచి మొత్తం ఎక్స్ లో మొత్తం ఇదే ట్రెండ్ అవుతుంది. గోజో గోజో జేజేకే 261 అది ఇదని. సో మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో అసలు ఏమైంది. మాంగా చాప్టర్ 260 డ్రాప్ అయింది. అందులో ఏమవుతుంది అంటే చోజో ఇతదోరి యూజీ ఓల్డర్ బ్రదర్ ఆయన సాక్రిఫైస్ చేసేసాడు యూజీని కాపాడనికే. ఫైట్ అయిపోయినాక మొత్తం యూజీ ఇంకా ఇంకొక బ్రదర్ ఉంటాడు కదా టోడో, వాంతో ఫైట్ అవుతుంది. టోడో ఇటడోరి యూజీ ఇంకా సుకునాతో ఫైట్ అవుతుంది. అయితే లాస్ట్కి ఒక గోస్ట్ లాగా కనిపిస్తుంది అనమాట. మొత్తం ఫైర్ అయిపోయాక స్మోక్లో ఆ షాడో చూసి ఐ రిమెంబర్ దోస్ ఐస్ అని ఉంటుంది. అక్కడనేమో ఆ ఇమేజ్ చూస్తే అందరూ గోజో రిటర్న్ వీడు రికగ్నైజ్ గోజో అది ఇది అంటారు. సుకునా కూడా ఐ రిమెంబర్ దోస్ ఐస్ అంటాడు. కానీ ఇన్ రియాలిటీ నాకేమనిపిస్తుంది అంటే అట్ దిస్ పాయింట్ గోజోన్ ఒకవేళ రిటర్న్ చేస్తే ఇప్పుడే రిటర్న్ చేయాలి. ఎంత హైప్ అవుతుంది, దీని తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా పోతుంది అనిపిస్తుంది. గీగి యాక్టామీకి ఆడుకోవడం మా సిస్టమ్ ఏమో అప్పుడు April 1 అప్పుడు కూడా చాప్టర్ ఏదో మార్చ్ లాస్ట్ వీక్కి రిలీజ్ అయింది. అక్కడ కవర్ ఫోటో గోజోది ఎంత బాగా డ్రా చేసిండంటే అందరు అప్పుడు మళ్ళీ ఫిక్స్ అయిపోయారు వస్తుండని. వాడు మళ్ళా ట్విట్టర్ హ్యాండిల్లో ఎగిరేసిండు. అసలు ఆ కవర్ ఫోటోకి అసలు ఏం మీనింగ్ లేదు, జస్ట్ నేను క్యాజువల్గా అట్లా డ్రా చేసిన అది ఇది అని అన్నాడు. ఇప్పుడు కూడా లేటెస్ట్ కొత్త న్యూస్ వచ్చింది ఏంటంటే యాక్చువల్లీ అది గోజో కాదు, ఆ ఐస్ కాషిమోన్ చూసి అంటుండు అని. అదే ఒక ఫార్మర్ ఉండేవాడు హకారితో ఫైట్ చేసి చూడు, వాడు లైట్నింగ్ గాడ్ లెక్క ఉన్నాడు కదా, వాడి డెత్ ఆఫ్ స్క్రీన్ చూపించారు. అయితే ఖచ్చితంగా వాడే మళ్ళా రీఅపియరెన్స్ చేస్తుండు అని ప్రూవ్ అయిపోయింది. గోజో అయితే రాడు, లైట్ తీసుకోండి. అట్ దిస్ పాయింట్ కెంజాకు అని మళ్ళీ వస్తాడేమో కానీ గోజో అయితే రాడు. జేజేకే ఫ్యాన్స్ని అసలు ఇప్పుడు ఒక టర్మ్ నడుస్తుంది కదా ఎడ్జింగ్ అని, మొత్తం గీగి యాక్టామీ చేస్తాడు అనిపిస్తుంది. అందరు ఇప్పుడు ఒక ఎడ్జ్లు ఉన్నారు, గోజో వస్తుండు అని. ఎవ్రీ చాప్టర్ అదే ఉంటుంది. 237కి అక్కడ వచ్చిండు, 238, 9, 10 కమింగ్ బ్యాక్ 260 కూడా అదే హైప్ ఉండే. చెప్పలేము, ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్. ఎప్పుడన్నా వస్తుండొచ్చేమో రిటర్న్.